అందరూ ఈ రోజు మనం తిరుపతిలో ఒక ఫేమస్ మెస్ దగ్గర అయితే ఉన్నాము. హనీ మెస్ అని అన్నమయ్య సర్కిల్ దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ నాన్ వెజ్ అయితే చాలా రకాలు అయితే ఉంటాయి. సో లోపలికి వెళ్ళి వాటి పేర్లు వాటి గురించి అయితే తెలుసుకున్నాము. ఇంకా జనాలు అయితే సందే ఉండరు ఇక్కడ. సో 12:30కి అయితే స్టార్ట్ అవుతుంది. ఇంకా 1 నుంచి దాదాపు 2:30 వరకు నాన్ స్టాప్ గా జనాలు వస్తూనే ఉంటారు. పార్సల్ తీసుకునే వాళ్ళు కూడా ఎక్కువే ఉంటారు. వీళ్ళైతే విలేజ్ స్టైల్లో పాకలో మెయింటైన్ చేస్తున్నారు. ఎందుకు మెయింటైన్ చేస్తున్నారో కూడా తెలుసుకున్నాము. ఇంక ఇక్కడ నాన్ వెజ్ 1-2 కాదు, దాదాపు 20 ఐటమ్స్ అయితే ఉంటాయి. ఈ నాన్ వెజ్ ఐటమ్స్ చికెన్ లో కొన్ని, మటన్ లో కొన్ని, అట్లా ఫిష్ లో కొన్ని, అన్ని రకాలు అయితే అవైలబుల్ గా ఉంటాయి. అది కూడా మాస్ స్టైల్లో ఉంటాయి. సో వీటికి ఈ నాన్ వెజ్ కి ఎక్కువ సంగటి ముద్దలు అనమాట. వీళ్ళైతే కట్టెల పొయ్యి మీద వండిన సంగటి ముద్దలు ఎక్కువ నాన్ వెజ్ పోతుంది. దాంతోపాటు వైట్ రైస్, దాంతోపాటు ఇక్కడ బిర్యానీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి నెల్లూరు స్టైల్లో. సో మనం ఓనర్ గారితో మాట్లాడి మరిన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. నా చెప్పండి, మీ పేరునా? నా పేరు శేఖర్. సో ఈ మెస్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అవుతుంది ఇప్పటికే? మనకు ఇక్కడ స్టార్ట్ చేసి 7 years అవుతుంది. 7 years గా నుంచి ఇదే ప్లేస్ లో ఉందనా? ఇదే ప్లేస్ లో 7 years నుంచి ఉంది మన హోటల్. సో మెయిన్లీ మనకు గుడిసెలాగా ఇది పాకలాగా డిజైన్ చేసుకున్నారు. ఏం రీజన్ ఏమన్నా ఉందా? రీజన్ హోమ్ మేడ్ అండ్ ట్రెడిషనల్ గా ఉండడం కోసం మనం ఈ విధంగా ప్లాన్ చేసాము, యూనిక్ గా ఉండడానికి. ఓకే ఓకే. మన దగ్గర ఏమేమి ఐటమ్స్ ఉంటాయనా? మన దగ్గర మటన్ ఫ్రై, చికెన్ ఫ్రై, నాటుకోడి ఫ్రై, నాటుకోడి రోస్ట్, మటన్ కైమా, లివర్, బోటి, తలకాయ కూర, ఫ్రాన్స్, ఫిష్, గోంగూర, మటన్, ఈ ఐటమ్స్ అన్ని ఉంటాయి మన దగ్గర ప్రతిరోజు. సో దాంతో పాటు మనకు బిర్యానీస్ ఏమైనా దొరుకుతాయా? ఆఫ్టర్నూన్ మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, నాటుకోడి బిర్యానీ అవైలబుల్ గా ఉంటుంది అన్నమాట. ఓకే. మనకు మెయిన్ ఇక్కడ రాగి సంగటి ఫేమస్ అని విన్నాను. మధ్యాహ్నం రాగి సంగటి, వైట్ రైస్, బిర్యానీస్ ఉంటాయి అన్నమాట. ఓకే. సో మొత్తం ఎన్ని ఐటమ్స్ నాన్ వెజ్ లో అయితే మనకు? నాన్ వెజ్ అబౌవ్ 20+ ఐటమ్స్ అన్ని మన దగ్గర ఉంటాయి అన్నమాట. సో డైలీ 20+ ఐటమ్స్ రన్ చేస్తారా? డైలీ ఉంటాయి. సాటర్డే హోటల్ క్లోజ్ లో ఉంటుంది. ఓకే. సాటర్డే ఒక రోజు వీక్ ఆఫ్. మిగతా టైమింగ్స్ ఒకసారి చెప్పండి. మార్నింగ్ 7:30 నుంచి టిఫిన్ సెక్షన్ నుంచి మార్నింగ్ 7:30 to 11, ఆఫ్టర్నూన్ 12 to 4, ఈవినింగ్ 7 to 11. ఓకే. దీని అడ్రస్ కరెక్ట్ గా చెప్పాలంటే అన్నమయ్య సర్కిల్ నుంచి మన ఎంఆర్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళే దారిలో ఫస్ట్ లెఫ్ట్, డిఎన్ రెడ్డి హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఓకేనా, థ్యాంక్ యూనా. ఒకసారి మనమే పేర్లు తెలుసుకున్నాం ఏమేమి ఐటమ్స్ ఉన్నాయో. చెప్పండి ఏ ఐటమ్స్? మటన్ పులుసు, మటన్ ఫ్రై, ఓకే, మటన్ లివర్, మటన్ కైమా, ఇది నాటుకోడి పులుసు, చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, బోటి పులుసు, దాంతో పాటు ఫిష్ ఐటమ్స్ కూడా చాలా వెరైటీస్ అయితే ఉన్నాయి ఇక్కడ. అవి కూడా పేర్లు తెలుసుకుందాం ఒకసారి. ఫిష్ ఐటమ్ వచ్చి ఇది మెత్తాల పులుసు అండ్ కొరమైన పులుసు, బొమ్మడాయిల పులుసు, ఇది క్రాబ్స్ తో పాటు క్రాబ్స్ కూడా ఉన్నాయి ఇక్కడ అవైలబుల్ లో. సో అంతేకాదు ఇంకా ఐటమ్స్ అయితే ఉన్నాయి. ఇది చికెన్ రోస్ట్, బ్లడ్, మటన్ రోస్ట్, నాటుకోడి రోస్ట్ అండ్ ఫ్రాన్స్ ఫ్రై అండ్ తలకాయ కూర కర్రీ. ఓకే, తలకాయ కూర, బ్రెయిన్. సో ఆ నాన్ వెజ్ ఐటమ్స్ తో పాటు మనకి ఇంకా చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ కూడా అవైలబుల్ ఉంది. అది కూడా ఒకసారి చూద్దాం. సో ఇది వచ్చేసి చికెన్ బిర్యానీ అన్నమాట, చికెన్ దమ్ బిర్యానీ, నెల్లూరు స్టైల్ దమ్ బిర్యానీ అన్నమాట. ఇది వచ్చేసి నెల్లూరు స్టైల్ మటన్ బిర్యానీ అన్నమాట. సో గైస్ చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి హనీ మెస్ లో అయితే. ఇంక ఈ కర్రీస్ అయిపోగానే బ్యాకప్ చేస్తూనే ఉంటారు జనాలు వచ్చేంతసేపు. నేనైతే వైట్ రైస్ తో పాటు నాన్ వెజ్ కర్రీస్ లో వచ్చేసి మటన్ ఫ్రై తీసుకున్నాను అనమాట. ఎవరైనా నాన్ వెజ్ తిని వెజ్ తినాలనుకుంటే వెజ్ వీళ్ళు కర్రీస్ కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. పప్పు, సాంబారు, రసము, దాంతోపాటు ఒక తాలింపు. అంతేకాదు నాన్ వెజ్ లో వచ్చేసి చికెన్ గ్రేవీ ఆర్ మటన్ గ్రేవీ కూడా కాంప్లిమెంటరీగా ఇస్తున్నారు. నేనైతే మటన్ గ్రేవీ తీసుకున్నాను. ఇంకా రైస్ కొంచెం పెట్టుకొని మటన్ పులుసు పోసుకొని సో ముద్ద పెట్టుకొని తిన్నాను. ఆ ఫ్రైతో తింటా అంటే చాలా బాగా అనిపించింది, హోమ్లీ అనిపించింది. నాకైతే కరెక్ట్ స్పైస్ లెవెల్స్ కూడా సరిపోయాయి అనమాట.